నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఉప్లూరు గ్రామంలో 33/11 విద్యుత్ ఉపకేంద్రంలో నూతన పవర్ 8 MVA ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన నిజామాబాద్ జిల్లా ఎస్సీ రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలేందర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యాల గణపతి, గ్రామ సంఘం సభ్యులు సుంకరి విజయ్ కుమార్, అవారి సత్యం, బద్దం సురేష్, కొమ్ముల నవీన్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, ఏఈ అన్నయ్య, కృష్ణకాంత్, ఎస్ఎల్ఐ నాగభూషణం, ఎల్ఐ రాజేశ్వరరావు, లైన్మెన్ శ్రీకాంత్, ఆపరేటర్ శివ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చూస్తున్న తెలంగాణ 19 టీవీ. ఈరోజు ఉప్లూరు గ్రామంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ 30/11 కేసు సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ 5 MA నుంచి 8 MAకి పెంచడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి దృష్ట్యా ఓవర్లోడ్ అవ్వడం వల్ల గ్రామ ప్రజలు అడగక ముందుకే మాకుగా మేము డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం జరిగింది. దాన్ని గ్రామ ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకొని గ్రామ ప్రజలు కూడా మా డిపార్ట్మెంట్కి సహకరించారు. అలాగే అడగగానే మాకు ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ సహకరించినందుకు మా ఆనరేబుల్ CMD గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. దీనికి గాను ఇదే ఊళ్ళో ఇంతకుముందు వచ్చిన చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పారు. ఊళ్ళో ఇంటర్ పోల్స్ కావాలన్నారు, ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము ఒక 40 పోల్స్కి. అలాగే ఇందాక చెప్పారు ఒక 100 kV కూడా కావాలని, అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోతుంది. సమ్మర్లో ఏమున్నా కూడా ఇబ్బందులు, మీకు చిన్న పోల్స్ ఏమైనా షార్ట్ పోల్స్ ఉన్నా కూడా వాటికి కూడా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉంటే మీరు మీ ఏఈ గారి దృష్టికి కానీ మీ ఏడీ గారి దృష్టికి కానీ తీసుకొస్తే నాకు ఆటోమేటిక్గా మా దగ్గర దాకా వస్తాయి. ఖచ్చితంగా కరెంట్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కూడా సామరస్యంగా మీకున్న పద్ధతి లోపల మీ కన్సర్న్ ఏఈ గారికి ఏడీ గారికి నోటీసులో తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం కూడా. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మీరు కూడా అలాగే ఈ సంస్థకు సహకరించి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా అప్డేట్ చేసుకొని చేసుకోగలరు. తర్వాత మెయిన్గా మీకు కన్జ్యూమర్లందరికీ కూడా ఇక్కడ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ ప్రిడామినెంట్ కనుక మీకు ఏమన్నా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా లైన్మెనో, లైన్ ఇన్స్పెక్టర్నో లేకపోతే ఏఈ గారికి దృష్టికి తీసుకొచ్చే చేయించండి. మీకుగా మీరు ఎల్సీలు కానీ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడం కానీ వర్క్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నారు, యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళ సేఫ్టీ ఎక్విప్మెంట్ వాడుకుంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఉందా లేదని ఐడియా ఉంటుంది. మీరు అలాంటివి చేయకుండా ఏ ప్రాబ్లం కూడా మ్యాక్సిమం అయితే గంట సేపు ఇబ్బంది పడతారు. అది కూడా మీరు ఆ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
దృష్టి పెట్టుకొని సహకరించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు అడగకన్నా ముందే సారు పవర్ ట్రాన్స్ఫారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా ఉప్పూరు గ్రామంలో 8 MVA ట్రాన్స్ఫర్ మనకు శాంక్షన్ అయింది. ఈరోజు ట్రాన్స్ఫర్ ఫిట్ చేసి మనకు కరెంటు సప్లై ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఎస్సీ గారు, డి గారు, ఏఈ గారు, శ్రీకాంత్ లైన్మెన్ గారు కూడా అందరూ రావడం జరిగింది. అలాగే మేము సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఈ కరెంటు సమస్య మా విలేజ్లో ఉంది. దానికి రైతులు కానీ చాలామంది ఈ సమస్య మాకు ఈ ప్రాంతంలో దృష్టికి రాగానే మేము సార్ దృష్టికి తీసుకెళ్ళగానే వితిన్ 1 monthలో మాకు 8 MVA ట్రాన్స్ఫర్ శాంక్షన్ చేసినందుకు నిజామాబాద్ ఎస్సీ గారికి, ఆర్మూర్ డి గారికి, మా ఏ గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ఉప్పూరు గ్రామంలో మా విద్యుత్ సమస్యను గుర్తించి అడగగానే 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ని మంజూరు చేసి ఈరోజు ఫిట్ చేసిన సందర్భంగా ఈ శాంక్షన్ చేసినటువంటి ఎస్సీ సార్ గారికి, డిఈ సార్ గారికి, మరి ఏఈ సార్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది పెద్ద గ్రామ పంచాయతీ అవ్వడంతో ఇక్కడ పెద్ద మొత్తంలో రైతులు మరియు వ్యవసాయ కుటుంబాలు, జీవనోపాధి చేసుకున్నటువంటి కుటుంబాలు ఉండడంతో మా సమస్యను గుర్తించి వెంటనే ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ మాకు మంజూరు చేసినందుకు నిజంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి మరియు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులందరికీ కూడా మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో కొన్ని పోల్ సమస్యలు ఉన్నాయి, ఇంకా చిన్న విద్యుత్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. హామీ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.